టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం దీపని పట్టుకొని అమ్మ దీప అని చెప్పేసి హక్ చేసుకుంటుంది. అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. పిన్ని నువ్వేం చేస్తున్నావు అని వెనకాలనే ఇక దీపని మనవరాలా అని పారిజాతం పిలుస్తుంది. ఒక్కసారిగా అందరూ మనవరాలా ఇట్టి మనవరాలా అని షాక్ అయిపోతారు. పారిజాతం మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతుంది. దాసు కూతురు దీప, కళ్యాణి కూతురు నా మనవరాలు, నా మనవరాల్ని నేనే దూరం చేసుకున్నాను అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్, పారు లే, లేస్తావా లేవా? నా భార్యనేంటి అంత గట్టిగా హక్ చేసుకున్నావు? ఇప్పుడు నా భార్య ఒట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉంది. అసలే మేము పని వాళ్ళం, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అలాంటిది నా భార్యని సున్నితంగా చూసుకోకుండా అలా చూస్తున్నావేంటి అని వెనకాలనే నోరు మీరా, ఎవర్రా పని వాళ్ళు? దీప పని మనిషి కాదు, దీప నా మనవరాలు అని వెనకాలనే అక్కడే ఉన్న కాంచన, పిన్ని నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేనా దీపని మనవరాలు అంటుంది? అవును కాంచన, నేనే అంటున్నాను. ఇక నుంచి దీప మీ ఇంట్లో వంట పని ఇంటి పని ఏమీ చేయడానికి వీల్లేదు. నా మనవరాలు ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి వీల్లేదు. ఏంటి పారు నువ్వంటుంది? దీప వంట చేయకపోతే మరి మా వంట సంగతి ఏంటి? మేము అసలే పేదవాళ్ళం, కనీసం కడుపుకి నిండా కూడా తినలేము, పని వాళ్ళం అని వెనకాలనే నువ్వు నోరు మీర పద్దాక ఆ మాట అని నన్ను బాధ పెట్టకరా. నా మనవరాలు ఇక నుంచి ఏ పని చేయదు, కావాలంటే నేను చేస్తాను. మీ తాతను అడిగి మీకు కావాల్సినంత డబ్బులు ఇప్పిస్తాను అని వెనకాలనే పిన్ని నువ్వేం మాట్లాడుతున్నావు అని కాంచన అంటూ ఉంటే ఇక కార్తీక్, పారు వచ్చినప్పటి నుంచి నేను నీ నోట్లోంచి ఒకే మాట వింటున్నాను. పద్దాక దీపను పట్టుకొని మనవరాలా మనవరాలా అని పిలుస్తున్నావేంటి? దీపేదో నీ సొంత మనవరాలా అయినట్టు నువ్వెందుకలా పిలుస్తున్నావు అని వెనకాలనే కాంచన, అవును పిన్ని, నువ్వెందుకు దీప మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు? ఎప్పుడు లేని దీపని మనవరాలా అంటున్నావేంటి? పిన్ని నీ ప్రవర్తన చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది, నువ్వెందుకు ఇలా పిలుస్తున్నావు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, అమ్మ బాబాయ్ వీళ్ళకి అనుమానం వచ్చినట్టుంది. నా కొడుకు చెప్పినట్టు నేనేమాత్రం బయటపడినా ఈ కార్తిక్ గాడు శివనారాయణ ముందు నన్ను ఇరికించేస్తాడు. నా మనవరాలు ఈ కార్తిక్ గడికి పెళ్ళాన్ని చేద్దాము, ఆస్తి మొత్తాన్ని వీళ్ళ సొంతం చేద్దాం అనుకున్నాను. భగవంతుడు మాత్రం నా మనవరాల్ని పని మనిషిని చేసిన కార్తిక్ గాడికి మాత్రం భార్యని చేశాడు. నేను అనుకున్నట్టే జరిగింది అని అనుకుంటూ ఉంటే, పారు నిన్నే అడిగేది, ఎందుకు నా భార్యను నువ్వు మనవరాలు అంటున్నావు అని వెనకాలనే, అంటే దశరథకి దీప కూతురు అయినప్పుడు నాకు మనవరాలే అవుతుంది కదా కాంచన, అందుకే అలా అన్నాను. సరే కాని పిన్ని, నువ్వు ఇంత అర్ధరాత్రి ఇంటికి ఎందుకు వచ్చావు? చెప్పు చెప్పు పారు, మా అమ్మ అడుగుతుందిగా. ఇంత అర్ధరాత్రి నువ్వు ఇంటికొచ్చి దీపని మనవరాలా అంటూ ప్రేమగా హక్ చేసుకున్నావు ఎందుకు అని వెనకాలనే, బాబోయ్ అడ్డంగా ఇరుక్కుపోయానే అని చెప్పేసి, ఏం లేదు కాంచన, ఉదయం దీపని చాలా మాటలు అన్నాను, దానికి నా మనసు చాలా బాధపడింది. అందుకే దీపని ఒకసారి చూసి క్షమాపణ చెప్దామని వచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మా పిన్నింటి ఇలా మాట్లాడుతుంది కొత్తగా అని అనుకుంటూ ఉంటే ఇక దీప, పారిజాతం గారు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక మీరు వెళ్ళండి అని వెనకాలనే, దీప ఈ రోజు నుంచి నువ్వు నన్ను పారిజాతం గారు అని పిలవద్దు, నానమ్మ అని ప్రేమగా పిలువు దీప. ఏంటి పారు నువ్వు అంటుంది? అవునరా, నువ్వు వాగరా. దీప నన్ను నానమ్మ అని పిలిస్తేనే నేను ఇంట్లోంచి బయటికి వెళ్తాను. పిలువు దీప, నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం జరగాలి. నేను ఉదయం నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని వెనకాలనే దీప ఇక అలా అయోమయంగా చూస్తూ ఉంటే కార్తిక్ పిలవమని సాయ చేస్తాడు. ఇక దీప నానమ్మ అని అంటుంది. ఒక్కసారిగా పారిజాతం, ఏది ఇంకొకసారి పిలువమ్మా అని వెనకాలనే నానమ్మ అని అంటుంది. అబ్బా, ఈ పిలుపుతో నా చెవులు ఉన్న తుప్పంతా వదిలిపోయింది. ఇప్పటి నుంచి నేను సంతోషంగా ఉంటాను. కాంచన నా మనవరాలు జాగ్రత్త. ఒరే కార్తీక్, నా మనవరాల్ని బాగా చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు వెళ్ళు అని అంటాడు. ఇక పారిజాతం, అమ్మయ్య నా మనవరాలు ఎవరో తెలిసిపోయింది. ఇక శివనారాయణ ఆస్తి నా మనవరాలకి ఎలా దక్కాలో అది నేను చూసుకుంటాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దశరథ, శివనారాయణ, సుమిత్రాము, జ్యోత్స్న మాతో నువ్వేదో మాట్లాడాలన్నావు, ఇప్పటి వరకు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు, అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అని వెనకాలనే ఇక జ్యోత్స్న ఒక్కసారిగా సుమిత్ర కాళ్ళ పట్టుకుంటుంది. దాంతో సుమిత్ర, జ్యోత్స్న ఏం చేస్తున్నావు నువ్వు అని వెనకాలనే, మమ్మీ సారీ మమ్మీ, నేను ఇప్పటి వరకు నిన్ను డాడీని తాతని చాలా ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను బాధ పెట్టాను. జ్యోత్స్న, అవును మమ్మీ,
మీరు నా పెళ్లి విషయంలో ఎంత ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పుడైతే మీరు ఇలా రాసి ఆస్తి గురించి లిటికేషన్ పెట్టారో అప్పుడే నాకు అర్థమైంది మీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో. అందుకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని వెనకాలనే జ్యోత్స్నని మాటలతో సుమిత్ర, దశరథ, శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే పారిజాతం ఇంటికి వస్తుంది. జ్యోత్స్న మాటలు విని షాక్ అవుతుంది. ఈ ముదృష్టదేంటి పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇది పెళ్లి చేసుకుంటే నా మనవరాలకి ఆస్తి రాదు. దీని పెళ్ళి ఎలాగైనా జరగకుండా చూడాలి అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ, జ్యోత్స్న చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు డాడీ. నేను మీ కూతుర్ని. మీరు ఇచ్చిన మాటని నిలబెడతాను డాడీ అని అంటుంది. ఇక శివనారాయణ అయితే రేపటి నుంచే సంబంధాలు వెతుకుతాము. మీ ఇష్టం తాత. మీకెవరు నచ్చితే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అందరూ కూడా నిద్రపోవడానికి పైకి వెళ్తారు. ఇక జ్యోత్స్న, మమ్మీ, డాడీ, నేను ఈరోజు ఇలా చెప్పడానికి రీజన్ ఏంటో నాకు తెలుసు. దీపే అసలైన వారసురాలని బావకి, దీపకి తెలుసు. డాడీకి కూడా తెలుసో లేదో నేను తెలుసుకోవాలి. దానికోసమే నేను ఇదంతా చేస్తున్నాను. బావా, నిజం తెలిసి నువ్వు ఒక ఆట మొదలుపెట్టావు. కానీ నేను మొదలుపెట్టే ఆట నువ్వు ఊహించలేవు అని అంటూ ఉంటే పారిజాతం ఒక్కసారిగా చిటికి వేస్తుంది. దాంతో జ్యోత్స్న, గ్రాని నువ్వా? అవును, ఇంత సడన్గా నువ్వు మీ కొడుకు ఫోన్ చేశాడని వెళ్ళావు. ఇంత టైం వరకు ఇంటికి రాలేదు. ఇప్పుడేమో చిటికలు వేస్తున్నావేంటి? అసలు నువ్వెందుకు వెళ్ళావు? నీ కొడుకు నీతో ఏం చెప్పాడు అని వెనకాలనే నిజం చెప్పాడే అని అంటుంది. నిజమా? ఏం నిజం? అదే, నువ్వు నా కొడుకు విషయంలో ఏం తప్పులు చేశావో అవన్నీ చెప్పాడే అని వెనకాలనే కొడుకుని నేను చంపాలని చూశాను విషయం చెప్పేశాడా ఏంటి అని జ్యోత్స్న కంగారు పడుతూ, గ్రాని నీ కొడుకు మాటల్ని నమ్మద్దు. మరి ఎవరి మాటలు నమ్మాలే? అది కాదు గ్రాని, చూడు, ఇప్పటి వరకు నువ్వు ఏం తప్పులు చేశావో అన్నీ నాకు తెలిసే. ఇప్పుడు ఈ ఆస్తిని కొట్టేయడానికి నువ్వు మీ నాన్నని, మీ అమ్మని, మీ తాతని పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తున్నావు. నాకు అంతా తెలిసే. అది కాదు గ్రాని, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా. ఈ ఆస్తి నాకు రావడం కోసం నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా గ్రాని. చేస్తానే. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నా మనవరాలు ఈ ఆస్తి మొత్తం దక్కించడం కోసం ఏదైనా చేస్తాను. గ్రాని, అంటే నేను నీ మనవరాలని నమ్ముతున్నావు నువ్వు? నువ్వు నా మనవరాలని నమ్మట్లేదు. కానీ నేను నిన్ను మనవరాలే అనుకున్నాను కదా, అందుకే అలా అంటున్నాను అని అంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత దీప అలాగే కార్తీక్ ఇంటికి వస్తారు. రాగానే ఇక జ్యోత్స్న, దీప వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అని అంటుంది. ఇక దీప కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే పారిజాతం, దీప ఆగు, వెళ్ళమాకు అని వెనకాలే ఒక్కసారిగా దీప, ఎందుకు నానమ్మ అని అంటుంది. దాంతో జ్యోత్స్న, ఏంటి మా గ్రానీని నానమ్మ అని పిలుస్తున్నావేంటి? గ్రాని, దీప నిన్ను నానమ్మ అని పిలుస్తుంది. పని వాళ్ళు యజమానుల్ని ఇలా పిలిచి బుట్టలో వేసుకోవాలని చూస్తారు. ఆఫ్టర్ ఆల్ పని మనిషి అయ్యండి నిన్ను ఎలా పిలుస్తుందో చూడు గ్రాని అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. దాంతో దశరథ, శివనారాయణ హాల్లోకి వచ్చి షాక్ అయిపోతారు. ఇక దశరథ, పిన్ని ఏం జరిగింది ఇక్కడ? ఇక శివనారాయణ, పారిజాతం నువ్వు జ్యోత్స్నను ఎందుకు కొట్టావు అని వెనకాలనే ఇక జ్యోత్స్న, గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? దీప దీప ముందు నన్నెందుకు కొడుతున్నావు అని వెనకాలనే నువ్వేమన్నావో నీకు తెలీదా అని అంటుంది. నేనేమన్నాను? పని మనిషి యజమానుల మీద పెత్తనం చలాయించాలని చూస్తారు. ఆ పని మనిషితో నువ్వు నానమ్మ అని ఎందుకు పిలిపించుకుంటున్నావు అన్నాను. దీప పని మనిషే కదా అని వెనకాలనే పారిజాతం మళ్ళీ 3 సార్లు జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. దాంతో దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పక్కనున్న కార్తీక్ కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అక్కడున్న శివనారాయణ అయితే, పారిజాతం ఏం జరిగింది? జ్యోత్స్న ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదండి, దీని నాలుక చీరేయాలి. పిన్ని ఏం జరిగింది? అది కాదు దశరథ, దీప ఎవరు? కార్తీక్ భార్య. కార్తీక్ ఎవరు? నా మేనల్లుడు. నీ మేనల్లుడంటే ఈ ఇంటికి వారసుడే కదా, ఈ ఇంటి మనవడే కదా. అవును పిన్ని, ఇప్పుడు ఎవరు కాదన్నారు? అలాంటి కార్తీక్ భార్య దీప ఈ ఇంటికి వారసురాలేగా అవుతుంది. అవును పిన్ని. మరి అలాంటప్పుడు పని మనిషి అని ఎలా అంటుంది నీ కూతురు? అందుకే దీనికి బుద్ధి చెప్పాను. గ్రాని, నువ్వేనా ఇలా మాట్లాడేది? నిన్న నువ్వే కదా దీప పని మనిషి అన్నావు. చంపేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. పిన్ని, నువ్వు జ్యోత్స్నకి
మంచి బుద్ధులు నేర్పిస్తున్నావు అన్నమాట. జోష్న పెళ్ళయ్యేలోపు జోష్న అన్ని రకాలుగా మంచి బుద్ధులు నేర్పించి పిన్ని. దశరథ, జోష్న సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని అంటాడు. ఇక కార్తీక్ దశరథ బయటికి వెళ్తారు. ఇక దీపక్కి కూడా ఏమీ అర్థం కాదు. శివనారాయణ, చూడు జోస్న, మీ గ్రానికి ఏదో అయ్యింది. ఇదివరకు నువ్వేం చేసినా నీకు వకాసులు పలికేది, కానీ నీ తప్పుల్ని బాగానే సరిదిద్దుతుంది అని చెప్పేసి అంటాడు. ఇక జోస్న, గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? దీప పని మనిషి, దీప మన ఇద్దరికి శత్రువు, మర్చిపోయావా అని వెనకాలనే మళ్ళీ పారిజాతం జోస్నని కొట్టబోతూ ఉంటే, గ్రాని ఇంకా కొట్టావంటే నా బుగ్గలు కందిపోతాయి, చాలు చాలు, ఇక నేను ఏమి అనలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ, ఏమైందిరా, మా పిన్నేంటి జోష్న విషయంలో అలా అలా మాట్లాడుతుంది? మావయ్య, నిన్న పారు దీపనేమంది, పని మనిషి అంది, అందుకే పారుకి చిన్న జలకిచ్చా. ఏం చేసావురా? ఇప్పుడు వరకు పారు జోష్న తన మనవరాలు కాదు అనుకుంటుంది, ఆపరేషన్ జరిగినప్పటి నుంచి. అలాంటప్పుడు తన మనవరాలు ఎక్కడో బ్రతికే ఉంటుంది కదా. తను ఎవరో కాదు దీప అని దాసమావితే చెప్పించాను. అందుకే పారు దీపం మీద ఎనలేని ప్రేమను చూపిస్తుంది. అవునారా, ఈ రకంగానైనా నా కూతురికి ఉన్న శత్రువుల్లో ఒకరు తగ్గారన్నమాట. అవును మావయ్య, కానీ నీతో విషయం చెప్పాలరా. ఏంటి? జోష్న పెళ్లి సంబంధానికి ఒప్పుకుంది. నాకు మీరు నచ్చిన సంబంధం చూడండి, నేను పెళ్లి చేసుకుంటానంది. మావయ్య, జోష్న అలా చెప్పిందంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అదేంటో నేను తెలుసుకుంటాలే. చూడరా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. జోష్న పెళ్ళి వీలైనంత త్వరగా జరగాలి. అలాగే సుమిత్రకి దీపే తన కన్న కూతురు అనే విషయం కూడా మనం చెప్పాలి. మావయ్య, అదంతా త్వరలోనే జరుగుతుందిలే అని చెప్పేసి ఇక దశరథ్ అయితే అంటాడు. ఇంకా ఒక పక్కన దీప అయితే భోజనం చేసుకుని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. దీప, నా కోసం నువ్వెందుకు పైకొచ్చో? అమ్మా, మీరు భోజనం చేసి టాబ్లెట్లు వేసుకోవాలి, అందుకే వచ్చాను, ముందు మీరు భోజనం చేయండి అని చెప్పేసి అనగానే ఇక సుమిత్ర భోజనం చేస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే దశరథ, దీప, నువ్వు కూడా టైంకి భోజనం చేసి టాబ్లెట్లు వేసుకోవాలి కదా అని అనగానే, అవును నాన్న అని అంటుంది. మరి మరి నీకెవరు భోజనం పెడతారు? ఇదిగో మావయ్య, నేను తీసుకొచ్చాను అని కార్తీక్ దీపకి భోజనం తినిపిస్తూ ఉంటే దశరథ సుమిత్రకి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. బాగుంది, ఫ్యామిలీ డ్రామా చాలా బాగుంది. డాడీకి, బావకి, దీపకి అందరికీ నిజం తెలుసు. ఎవరికి వాళ్ళు బాగానే నటిస్తున్నారు. తెలుసుకుంటా, పూర్తిగా నిజం తెలుసుకుంటాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇక సుమిత్ర ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే ఇంతలోకి కార్తీక్, దీప, నువ్వు కూడా ఈ ట్యాబ్లెట్లు వేసుకో అని వెనకాలనే దీప ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే సుమిత్ర, దీప ఆగు అని ఆ ట్యాబ్లెట్లను తీసుకుని, ఇదేంటి, నేను వేసుకున్న ట్యాబ్లెట్లే దీప కూడా వేసుకుంటుంది, దీపకి బోన్ మ్యారో ఆపరేషన్ ఏం జరగలేదు కదా అని అంటుంది. ఒక్కసారిగా దశరథ కార్తీక్ కంగారు పడతారు. ఇదంతా విన్న జ్యోత్స్న, నో డౌట్, అంటే దీపకి ఆపరేషన్ జరిగిన విషయాన్ని నిజం తెలిసి కూడా బావ ఎందుకు బయట పెట్టట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ, సుమిత్ర కడుపుతో ఉన్నప్పుడు లోపల ఉన్న బేబీకి కూడా బోన్ మ్యారో స్ట్రాంగ్ అవడానికి టాబ్లెట్లు ఇస్తారు కదా. అవును కదండి అని చెప్పేసి అంటుంది. ఇక కార్తీక్ అలాగే దీప బయటికి వస్తూ ఉంటే ఇక చూసిన దీప, బోన్ మ్యారో ఆపరేషన్ జరిగిన వాళ్ళు పిల్లల్ని కనలేరు అన్నారు, కానీ నువ్వు కడుపులోని బిడ్డకి ఏమీ కాకుండానే కాపాడుకున్నావన్నమాట అని అనగానే ఒక్కసారిగా దీప, జ్యోత్స్న అని అంటుంది. ఏమైంది దీప, నీ మాటలకి అర్థం? దీప, నేనేమీ అనలేదు, నీకే తేడాగా అర్థమైనట్టుంది. మా మమ్మీకి బోన్ మ్యారో ఆపరేషన్ అయినప్పుడు నువ్వు కూడా చిన్న ఆపరేషన్ ఏదో చేయించుకున్నావంట కదా, దానివల్ల నీ బిడ్డకేం కాలేదు కదా అన్నాను, అంతే అని వెనకాలనే కార్తీక్. జ్యోత్స్నను చూస్తూ ఉంటే జ్యోత్స్నకి నిజం తెలిసేమో అనిపిస్తుంది. దీప, బావా, జ్యోత్స్నకి నిజం తెలిస్తే తను అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తుంది. అవును, జ్యోత్స్న ఏం చేయకముందే మనమే ఏదో ఒకటి చేయాలి అని కార్తీక్ అంటాడు. ఇక స్వప్న కోసమని చెప్పేసి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టమని పంతుల్ని తీసుకొచ్చి శ్రీధర్ అంటాడు. ఇక అది విన్న కాశీకి చాలా కోపం వస్తుంది. కాశీ, మావయ్య గారు, అల్లుడు, అదే కాశీ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, అలవాట్లో పొరపాటుగా పిలిచాను. పంతులు గారు, మీరు మా అమ్మాయికి మంచి బలమైన ముహూర్తం పెట్టండి. అసలే మొదటి పెళ్ళి మా అమ్మాయి జీవితంలో ఈ చాలా పెద్ద విషాదమే చోటు చేసుకుంది. ఈసారి అలాంటి జరగకూడదు అని అనగానే, అయ్యా, 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది,
ఆ ముహూర్తానికి మీరు ఎంగేజ్మెంట్ జరిపించవచ్చు అని చెప్పేసి అనగానే ఇక స్వప్న నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటుంది. దాంతో కాశీ గుండె ముక్కలైపోతుంది. ఇక శ్రీధర్ వెళ్ళండి పంతులు గారు అని అంటూ కాశీ పెళ్ళి పెళ్ళి పెళ్ళికి హడావుడిగా పెద్ద ఫంక్షన్ హాల్ తీద్దాం. ఎంగేజ్మెంట్ ఈసారి సింపుల్గా ఇంట్లో జరిపిద్దాం. ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ కూడా మాట్లాడి నువ్వే దగ్గరుండి చూసుకో. మావయ్య గారు మీతో ఒకటి మాట్లాడాలి. దేని గురించి కాశీ? స్వప్న గురించి. చూడు కాశీ, నువ్వేదైనా మాట్లాడాలంటే స్వప్నతో మాట్లాడు, నాతో ఇక మాట్లాడడం అనవసరం అని చెప్పేసి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక స్వప్న ఏమో కాశీ వైపు కోపంగా చూస్తూ ఉంటే, తిల్లు, నన్ను మర్చిపోయి ఇంకొక మనిషిని నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలవా? ఉండగలను. నీలాంటి వాడితో జీవితంలో కలిసి ఉండలేనని నేను డెసిషన్ తీసుకున్నాను. తిలు, నేను చెప్పేది విను తిలు. ఏంట్రా నువ్వు చెప్తే నేను వినేది అని అనగానే, తిలు, నువ్వు ఒక మనిషిని పెళ్లి చేసుకుంటానంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అవునా, నీకు అంత ప్రేమ ఉందా? తిలు, నా ప్రేమని అవమానించు మాకు. సరే, నేను ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా అని అనగానే స్వప్నకి చాలా కోపం వస్తుంది. చెప్పు తిలు, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నట్టే నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు సంతోషంగా ఉంటావా అని అనగానే స్వప్న, ఉంటాను. ఎందుకంటే నీతో నాకు ఎటువంటి రిలేషన్ లేదు. నువ్వెవరిని పెళ్లి చేసుకున్నా నాకు నో ప్రాబ్లం అంటూ స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాశీ చాలా కోపంగా అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి కార్తీక్ అయితే కార్ క్లీన్ చేస్తూ ఉంటే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. బావా అని అనగానే, ఏంటి పెద్ద మేడం? బావా, నువ్వు చాలా తెలివైన వాడివి. అన్ని నిజాలు తెలిసినా కూడా తెలియనట్టు చాలా అమాయకంగా బాగా యాక్ట్ చేస్తున్నావుగా అని అనగానే, దేని గురించి పెద్ద మేడం? మీకంటే గొప్పగా నన్ను పొగుడుతున్నారు. బావా, నేను నీ ముందు దేనికి పనికిరాను. బావా, ఈ రిపోర్ట్స్ చూడు అని అనగానే, ఏంటో పెద్ద మేడం ఇన్ని రిపోర్ట్స్ నాకిస్తున్నారు. అవి చూస్తే నీకే అర్థమవుతుంది బావా అని అనగానే, కార్తీక్, మీ అంత పెద్దవాడిని కాదులేండి, చెప్పండి ఇందులో ఏముందో. ఇందులో ఏముందంటే బావా, మా మమ్మీకి నేను బోన్ మ్యారో ఇవ్వలేదు. అలాగే మా మమ్మీకి నేను కన్న కూతుర్ని కాదు. ఇంకొక విషయం చెప్పనా బావా? అదే మా ఇంటి పని మనిషి దీప మా మమ్మీ బోన్ మ్యారోకి మ్యాచ్ అయింది. అలాగే దీపకే బోన్ మ్యారో ఆపరేషన్ కూడా జరిగింది. ఇంకొక విషయం చెప్పనా బావా? దీపే దశరథ సుమిత్ర కూతురు, అంటే మా మమ్మీ డాడీ కూతురు. ఈ విషయం నీకు కూడా తెలుసు, కానీ బాగానే కవర్ చేస్తున్నావు బావా అని అంటుంది. ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయ్యి వెనక్కి తిరిగి, పెద్ద మేడం, ఇప్పటి వరకు ఈ ముసుగులో గుద్దులాట ఇక ఆపేద్దాం. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. నాకు నిజం తెలుసని నీకు తెలిసింది. ఈ రోజు నుంచి దీపే అసలైన ఇంటి వారసురాలని అందరికీ తెలిసేలా చేస్తాను. ఆ పని చేస్తే దీప బ్రతకదు బావా. దీపే కాదు, దీప కడుపులో బిడ్డ కూడా ఈ భూమి మీదకి రాదు. ఏంటి బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను బావా. నీ వల్ల కాదు. చూడు, దీపని నా బిడ్డ జోలికి కూడా నువ్వు రాలేవు. రాగలను బావా. దీప మీద ఇప్పటికే 4 సార్లు అటాక్ చేయించాను. నువ్వు దీపని కాపాడుకోగలిగావా? లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది బావా. నాతో ఈ గేమ్ని ఆపేస్తే నీకే మంచిది. ఒక్కసారి నువ్వు నిజం బయట పెట్టావంటే దీప కడుపులోని బిడ్డ బ్రతకదు. ఈ ఆస్తి నాకే సొంతం అవ్వాలి. అలాగే పెద్ద మేడం, ఇక అక్కడితో ఆపేసే. ఒకవేళ నువ్వు బయట పెట్టినా అదేమీ జరగదు అని కార్తీక్ మాసు వార్నింగ్ అయితే ఇచ్చి, చూడు జ్యోత్స్న, దీప ఇంటి వారసురాలని అత్తకి తాతకి తెలిసేలా చేస్తాను. నా నోటితో నేను చెప్పను. నీ నోటితోనే అత్తకి తాతకి మావయ్యకి అందరికీ నీ నోటితోనే దీపే వారసురాలని చెప్పిస్తాను. చూస్తూ ఉండు. 30 రోజుల్లో అందరి ముందు నీతో నిజం చెప్పిస్తాను. సరే బావా, ఛాలెంజ్. నీ అంతట నువ్వే దీపం తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను. చూస్తూ ఉండు. సరే, ఛాలెంజ్, అదే చూద్దాం అని కార్తీక్ జ్యోత్స్న ఛాలెంజ్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే